సో ఇక్కడ describe how to describe about your home town అంటే మీ విలేజ్, నువ్వు పుట్టిన స్థలము అని. సో మీ విలేజ్ గురించి నువ్వు ఎలా మాట్లాడాలి, నేను తెలుగులో కొన్ని పాయింట్స్ రాశాను, వాటిని ఇంగ్లీష్లోకి కూడా కన్వర్ట్ చేసి రాశాను. యాక్చువల్గా ఎవరైనా మీ ఊరు గురించి మాట్లాడమంటే మీరు మీ ఊరు గురించే మీ క్లాస్లో కానీ లేకపోతే ఒక 10 మంది ఉన్నప్పుడు కానీ ఒక స్పీచ్ లాగా ఇస్తే మీ ఊరి గురించి మీరు ఎలా మాట్లాడతారంటే, ఇది ఒక కన్వర్జేషన్ లాగా నేను రాశాను. ఒక చిన్న పాప వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది, సో వాళ్ళ ఊరి గురించి. ఫస్ట్ డౌట్ వచ్చింది అనమాట అమ్మాయికి. అందరికీ శుభోదయం, నా పేరు ఇంగ్విత, నేను ఈరోజు మా నాన్నగారిని మా ఊరు గురించి అడగబోతున్నాను. శుభోదయం నాన్న. సో ఇంగ్విత వాళ్ళ నాన్నకి గుడ్ మార్నింగ్ చెప్తుంది. శుభోదయం మై డియర్ ఇంగ్విత. సో ఇంగ్విత మాట్లాడుతుంది మళ్ళీ, నాన్న మన ఊరి గురించి నేను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మరియు ఏమిటి చెప్పాలి? వాళ్ళ నాన్నగారు రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. మై డియర్ ఇంగ్విత, మన ఊరి గురించి చెప్పాలంటే ఈ 10 విషయాల గురించి చెప్తే చాలు. అవి ఏమిటి నాన్న? ఆ 10 విషయాలు నాకు చెప్పవా? ఇప్పుడు ఇదే కన్వర్జేషన్ నేను ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశాను. ఏంటంటే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ ఇంగ్విత. టుడే ఐ ఆమ్ గోయింగ్ టు ఆస్క్ ఎవరిని? మై ఫాదర్ అబౌట్ మై విలేజ్. గుడ్ మార్నింగ్ డాడ్, రామకృష్ణ గారు. దెన్ గుడ్ మార్నింగ్ మై డియర్ ఇంగ్విత. డాడ్, how and what should I say about our village in English? My dear Ingvita, if we talk about our village, మన ఊరు గురించి మాట్లాడాలంటే it is enough to talk about these 10 things. నేను ఇక్కడ రాశాను కదా, మై డియర్ ఇంగ్విత, మన ఊరి గురించి చెప్పాలంటే ఈ 10 విషయాల గురించి చెప్తే చాలు. ఇట్ ఈజ్ ఎనఫ్ అంటే ఇది చాలు అని. కాబట్టి ఇట్ ఈజ్ ఎనఫ్ టు టాక్ అబౌట్ దీస్ 10 థింగ్స్ అబౌట్ అవర్ విలేజ్ అని అర్థం. సో ఇంగ్విత వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది. ఏమని అడుగుతుందంటే, ఏమిటి నాన్న ఆ 10 విషయాలు నాకు చెప్పవా? సో ఇంగ్లీష్లో ఏముంది? వాట్ ఆర్ దోస్ 10 థింగ్స్ డాడ్, టెల్ మీ. వాళ్ళ నాన్నగారు మళ్ళీ చెప్తారు ఆ 10 విషయాలు ఏంటో. అవి మన ఊరి గురించి, అవి మన ఊరి పేరు చెప్పు. ఫస్ట్ మన ఊరి పేరు చెప్పాలి. ఓకే, సో దే ఆర్ టెల్ ద నేమ్ ఆఫ్ అవర్ విలేజ్. సో తర్వాత 10 పాయింట్స్ చెప్తుంది. వాళ్ళ నాన్నగారు ఈ 10 పాయింట్స్ చెప్పమంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన ఊరి గురించి చెప్పాలి, మన ఊరి పేరు చెప్పాలి, మన మన ఊరి యొక్క చిరునామా చెప్పు, మన ఊర్లో ఉండే జనాభా సంఖ్య అంచనా వేసి దాదాపుగా చెప్పు, మన ఊర్లో ఎన్ని రకాలైన ప్రజలు నివసిస్తారో చెప్పు, మన ఊర్లో ఎన్ని రకాలైన పంటలు పండిస్తారో చెప్పు, మన ఊర్లో ఎన్ని పాఠశాలలు మరియు కళాశాలలు ఉన్నాయో చెప్పు, మన ఊర్లో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఏమిటో చెప్పు, మన ఊరిలో నీకు నచ్చిన ప్రదేశం చెప్పు, మన ఊరు దేనికి ప్రసిద్ధో చెప్పు, చివరిగా నీకు ఎందుకు మన ఊరు ఇష్టమో చెప్పు అని ఈ 10 పాయింట్స్ వాళ్ళ నాన్నగారు ఇంగ్వితాని చెప్పమంటారు. సో ఇంగ్విత ఏం చెప్తుందో చూడండి. అంటే నేను యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగుని ఇంగ్లీష్లోకి మార్చాను. ఇంకోసారి మనము ప్రాక్టీస్ చెప్పినప్పుడు ఈ విషయాలన్నిటికీ ఇంగ్విత ఎలా చెప్పాలో ఆన్సర్ చేస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళ నాన్నగారు ఇంగ్వితాకి గైడెన్స్ ఇస్తున్నారు, ఎలా చెప్పాలి, ఏ పాయింట్స్ చెప్పాలి అని. సో ఫస్ట్ థింగ్ ఏంటి, వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, రామకృష్ణ గారు ఇంగ్వితాకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, దే ఆర్ టెల్ ద నేమ్ ఆఫ్ అవర్ విలేజ్, మన ఊరి పేరు చెప్పు.
టెల్ ది అడ్రస్ ఆఫ్ అవర్ విలేజ్. మన ఊరి యొక్క అడ్రస్ చెప్పు. ఎక్కడుంది? ఇప్పుడు ప్రకాశం డిస్టిక్ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, మీ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం డిస్టిక్ ఉంది. అక్కడ మీ మండలం ఎక్కడ, మీ ఊరు ఎక్కడ, మీ పిన్ కోడ్ ఏంటి, ఇలాగా మీ ఊరి అడ్రస్ మీరు చెప్పండి. ఎస్టిమేట్ ది పాపులేషన్ ఆఫ్ అవర్ విలేజ్ అండ్ సే ఇట్ అప్రాక్సిమేట్లీ. ఓకే, మన ఊరి యొక్క పాపులేషన్ ని ఎస్టిమేట్ చేసి సే ఇట్ అప్రాక్సిమేట్లీ. ఎగ్జాక్ట్ చెప్పకపోయినా పర్లేదు. మా ఊర్లో 10,000 మంది ఉంటారు, మా ఊర్లో ఒక 20,000 మంది ఉంటారు, మా ఊర్లో ఒక 5,000 మంది ఉంటారు. ఓకే, అలా చెప్తే చాలు. టెల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పీపుల్ లివ్ ఇన్ అవర్ హోమ్ టౌన్. మనము విలేజ్ అని చెప్పొచ్చు, నేటివ్ ప్లేస్ అని చెప్పొచ్చు, బర్త్ ప్లేస్ అని చెప్పొచ్చు, మై బర్త్ ప్లేస్ అంటారు కదా, మై బర్త్ ప్లేస్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం మై బర్త్ ప్లేస్, మై హోమ్ టౌన్ అని కూడా చెప్పొచ్చు. దీనికి ఇన్ని పేర్లు ఉన్నాయి. మీ విలేజ్ గురించి మీరు మాట్లాడాలంటే టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ మై విలేజ్ అని చెప్పొచ్చు. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ మై నేటివ్ ప్లేస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ మై బర్త్ ప్లేస్. టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ మై హోమ్ టౌన్. అలా కాకుండా ఇంకొక రకం కూడా చెప్పొచ్చు, మై రిసైడింగ్ ప్లేస్. నేను నివసిస్తున్న ఊరు అని, నేను నివసిస్తున్న ప్రదేశం అని. సో టెల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ అవర్ విలేజ్. ఓకే, ఇక్కడ మన ఊర్లో ఎన్ని పంటలు పండిస్తారు, ఎన్ని రకాలైన పంటలు పండిస్తారో అది చెప్పు. టెల్ హౌ మెనీ స్కూల్స్, కాలేజెస్ ఆర్ దేర్ ఇన్ అవర్ హోమ్ టౌన్. మన హోమ్ టౌన్ లో అంటే మన విలేజ్ లో, మన గ్రామంలో ఎన్ని కళాశాలలు ఉన్నాయి, ఎన్ని పాఠశాలలు ఉన్నాయో చెప్పు అందరికి. టెల్ వాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అవర్ విలేజ్. మీ ప్రతి ఒక్కరికి మీ ఊరి పండగ ఒకటే సపరేట్ గా ఉంటుంది. మా ఊర్లో అయితే శాసం తిరణాల, మీ ఊర్లో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. మార్కాపురంలో ఈరోజు రథ సప్తమి, రథము ప్రొసెషన్ ఉంటుంది, ఊరేగింపు. అలాగే టెల్ యువర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ అవర్ విలేజ్. సో మీ ఊర్లో మీకు ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా, నాకైతే మా ఊర్లో మా హై స్కూల్లో ఫేవరెట్ ప్లేస్. అలాగా మీకు ఏదో ఒకటి ఉంటుంది, దాని గురించి చెప్పమంటున్నాడు. టెల్ వాట్ అవర్ హోమ్ టౌన్ ఈజ్ ఫేమస్ ఫర్. సో మీరు నివసిస్తున్న ప్లేస్ లో ఆ ప్లేస్ దేనికి ప్రసిద్ధి అది చెప్పాలి. తర్వాత ఫైనల్లీ టెల్ వై యూ లైక్ అవర్ విలేజ్. నువ్వు ఎందుకు మన విలేజ్ ని ఇష్టపడతావో అది కూడా ఎవరైతే నేను మన ఊరు గురించి చెప్పమంటున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి. సో ఇంగిత ఏమంటుంది చివరిలో, భలే చెప్పావు నాన్న, కృతజ్ఞతలు నాన్న. వెల్కమ్ మై డియర్. మన ఊరు గురించి తెలిపే ఈ 10 విషయాల గురించి నేను రేపు నీకు ఇంగ్లీష్లోకి మార్చి చెప్తాను నాన్న. సో అదే నేను వాళ్ళు ఇంగ్లీష్లో రాశాను. యు ఆర్ రైట్ ఫాదర్, థ్యాంక్స్ డాడ్, వెల్కమ్ మై డియర్. Tomorrow I will tell you about these 10 things about our village in English. That's great, రామకృష్ణ గారు అంటున్నారు. ఇంగిత థ్యాంక్ యూ డాడ్. సో ఇలాగా వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగింది. ఏం కన్వర్జేషన్ అంటే, సో ఇంగిత అనే ఒక 7th క్లాస్ గోయింగ్ స్కూల్ గర్ల్, ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారైన రామకృష్ణ గారిని అడిగింది, నాన్న మా స్కూల్లో మన ఊరు గురించి ఇంగ్లీష్లో చెప్పమంటున్నారు, మన ఊరు గురించి నేను ఏం చెప్పాలి అంటే, వాళ్ళ నాన్నగారు ఒక 10 పాయింట్స్ మన ఊరు గురించి చెప్తే చాలమ్మా అని ఏ పాయింట్స్ చెప్పాలో ఆ పాయింట్స్ క్లియర్ గా వాళ్ళ పాపకి ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో నెక్స్ట్ ప్రాక్టీస్ లో ఆ అమ్మాయి వాళ్ళ ఊరు గురించి ఎలా చెప్తుందో అనేది కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. బట్ నౌ వీ విల్ ప్రాక్టీస్ దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ వి లెర్న్ టుడే.